మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మంటలు మరింత ముదిరాయి. ఇరాన్ పై వరుసగా 6వ రోజు అమెరికా బాంబుల వర్షం కురిపించింది. బందర్ అబ్బాస్, బుషేహర్ పేలులతో దద్దరిల్లాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ కీలక సైనిక స్థావరాలపై క్షిపణులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో పాటు మైళ్లను అమర్చడానికి ప్రయత్నిస్తుందని, అందుకే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా వెల్లడించింది. వరుసగా 6వ రోజు రాత్రి అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ కీలక ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్, అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న బుషేహర్తో పాటుగా ఇరాన్ షాహర్ ఎయిర్పోర్ట్, క్వష్ ద్వీపాల్లో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఓ కమ్యూనికేషన్ టవర్ కూలిపోవడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా సైన్యం ప్రెసిషన్ గైడెడ్ క్షిపణుల ద్వారా ఇరాన్ కమాండ్ సెంటర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, కోస్టల్ రాడార్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలను విజయవంతంగా ముక్కలు చేసినట్టుగా ప్రకటించింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ కూడా ఉగ్రరూపం దాల్చింది. పొరుగు దేశాలైన కువైట్, బహ్రెయిన్, జోర్దాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కామికేజ్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురు దాడులు చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఆపరేషన్ను కొనియాడారు. ఇరాన్ తక్షణమే చర్చల వేదికకు రాకపోతే రాబోయే రోజుల్లో ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలపై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సైతం ధీటుగా స్పందించారు. అమెరికా బెదిరింపులకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తాము యుద్ధానికి కూడా సిద్ధమేనంటూ ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.